తలరాతను ఎప్పుడూ నిందించకు. నువ్వు నమ్మితే ఒక కష్టం నిన్ను బాధ పెడితే ఎన్నో సంతోషాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీ నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపును, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. ఎవరైతే నీ గురించి చెడుగా మాట్లాడతారో వారు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దాన్ని దులుపుకోవాలే కానీ పదే పదే ఆలోచిస్తూ కుమిలిపోకూడదు. మనిషికి జీవితాంతం ఎవరూ తోడు ఉండరు. అలా ఉంటారని కూడా ఆశించకండి. మనిషికి జీవితాంతం తోడు ఉండేది గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటమే కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులు ఉండటమే అసలైన అదృష్టం. జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే రెండే మార్గాలు. మన సమస్యలను ఎవరికీ చెప్పకూడదు. ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. ఓపిక పట్టనంతకాలం మనం మంచివాళ్ళం. ఎప్పుడైతే మన ఓపిక నశించి ఎదురు మాట్లాడతామో అప్పుడు మనల్ని ఒక శత్రువులాగా చూస్తారు. ఎవరో కాదు, మన వాళ్ళే. ఎవరికైతే నీ విలువ అర్థం కాదో వారిని పట్టించుకోకు. ఎవరైతే నీకు విలువనిస్తారో, గౌరవాన్ని ఇస్తారో వారిని అశ్రద్ధ చేయకు. నువ్వు అందరికీ నచ్చాలని ఏమీ లేదు. నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకవలసిన అవసరం లేదు. హృదయాన్ని ఎన్నిసార్లు గాయపరిచినా మనసుకు నచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే హృదయానికి నటించడం తెలియదు, ప్రేమించడం తప్ప. నిన్నటి సంతోషం ఈవేళ లేకపోవచ్చు. నేటి కష్టం రేపటికి లేకపోవచ్చు. రేపు ఏదో జరిగిపోతుందని భయపడటం కంటే ఏది జరిగినా మన మంచికే అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు కనిపించవు, అవి మనసులోనే పుడతాయి. అవే మనల్ని నడిపిస్తాయి. మన భావం ఎలాంటిదో మన ప్రవర్తన అలాంటిది, ఫలితం కూడా అలాంటిదే. ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతాము. బలహీనులు అనుకుంటే బలహీనులమే అవుతాము. శక్తివంతులం అనుకుంటే శక్తివంతులమే అవుతాము. మనం ఎప్పుడు రేపు బాగుండాలని ఈరోజే పనిచేస్తాము. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తాము. కాబట్టి ఈ రోజుని ఆనందంగా గడిపేద్దాం. మనమంటే విలువ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానాలు పడటం కంటే కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. మీ మనస్సును కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాం. జీవితం నాకు నేర్పింది దేనికి ఎదురు చూడవద్దు అని, ముందుకు సాగిపోమని, ఎవరి మీద ఆధారపడవద్దని, నీ ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని.
మనల్ని ఇష్టపడిన వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు. తప్పు నీది నాది అని చూడకుండా సర్దుకుపోయే మనసు ఉంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశం ఉంటే ఎప్పటికీ కలవలేము. ఇష్టం, ఈర్ష్య రెండూ మనసుకు తెలిసిన భావాలే. మనిషిని ఇష్టంగా చూస్తే వారు చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది. మరి రెండోది, మనిషి చేసే ప్రతి పని కూడా చెడుగానే కనిపిస్తుంది. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంటుంది. కష్టమైన, ఇష్టమైన ఎవరో ఏదో అనుకుంటారని నీ చిరునవ్వును దూరం చేసుకోకండి. మాటలు అనేవాళ్ళు మనం మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. విమర్శించడానికి వాళ్ళకి కారణం కావాలి అంతే. అలాంటి వారి గురించి ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. అలాంటి వాళ్ళు అసూయపడేలాగా ఇంకా చిరునవ్వును చిందించండి. ధైర్యంగా ఉండండి. జై శ్రీకృష్ణ.